నిరుద్యోగ యువతీ యువకులకు ఎంఎస్ఆర్ డిగ్రీ కళాశాల ఉద్యోగ అవకాశాలకు ఒక వేదికగా నిలబడడం ఎంతో అభినందనీయమని కావలి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి తెలిపారు. కావలి ఎంఎస్ఆర్ కళాశాలలో ఏపీ నైపుణ్యాభివృద్ధి శిక్షణా విభాగం ఆధ్వర్యంలో జాబ్ మేళా నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ఎమ్మెల్యే కావ్య కృష్ణారెడ్డి ముఖ్య అతిథిగా పాల్గొని నిరుద్యోగులకు పలు సూచనలు చేశారు. ఎంఎస్ఆర్ కళాశాల కరెస్పాండెంట్ రాజ్ కుమార్ చౌదరి, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ కుమార్, సిడియాప్ ప్రాజెక్టు ఆఫీసర్ హైమావతి మాట్లాడారు. 22 కంపెనీల ప్రతినిధులు ఇంటర్వ్యూలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో జాబ్ మేళా స్కిల్ డెవలప్మెంట్ డైరెక్టర్ ఖయ్యూం, టీడీపీ నాయకులు పాల్గొన్నారు. మంచి స్టేజ్లోనే ఉన్నారు. నాకు సార్ చెప్పినట్టు మేము కూడా 1990లో మా డిగ్రీ కంప్లీట్ అయితే అప్పుడే జాబ్కి 1000 రూపీస్తో స్టార్ట్ చేయడం జరిగింది. ఈరోజు డిస్ట్రిక్ట్ ఆఫీసర్గా మీ ముందు నిలబడున్నాము. సో అందరి కెరీర్స్ అలాగే స్టార్ట్ అవుతాయి. ఇదిగల సార్ వెరీ థ్యాంక్ఫుల్ టు యూ సార్. మీరందరూ నిజంగా వీళ్ళందరూ మోటివేట్ చేశారు. ఇదే స్ఫూర్తితో ఇదే ఉత్సాహంతో చేస్తూ ఫాలోఅప్ చేస్తాము. మిమ్మల్ని అందరినీ కూడా సార్ చెప్పినట్టు మీ వెన్నంటి ఉండి మీరందరూ కూడా ఈ చుట్టుపక్కల పరిశ్రమల్లో జాయిన్ అయ్యి మళ్ళీ కావలి ప్రాంతంలోనే నిర్వహిస్తున్నటువంటి సిడియాప్ ప్రాజెక్ట్ ఆఫీసర్ గారికి, హేమావతి గారికి, ఈ జాబ్ మేళాకి స్కిల్ డెవలప్మెంట్ ద్వారా ఈరోజు స్టార్ట్ చేసినటువంటి ఖయ్యూం గారు, మున్సిపల్ కమిషనర్ శ్రావణ్ గారు, మిత్రులు రాజ్ కుమార్ చౌదరి గారు, ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ ప్రిన్సిపల్ ఉమా మేడం గారు, ఇక్కడికి విచ్చేసినటువంటి తోటి నా సహచరులకి, ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ అధ్యాపక బృందానికి, ముఖ్యంగా 22 సంస్థలు ఈరోజు ఇక్కడికి విచ్చేసి కావలి ప్రజలకి, పిల్లలకి జాబులు ఇవ్వడానికి కోసం వచ్చిన 22 కంపెనీల హెచ్ఆర్స్ అందరికి కూడా పేరు పేరున అభినందనలు, ధన్యవాదాలు, శుభాభినందనలు, స్వాగతాన్ని అందిస్తూ ఈ రాష్ట్ర ప్రభుత్వం రేపటికి ఈ రాష్ట్రంలో తెలుగుదేశం పార్టీ గెలిచి సంవత్సరం పూర్తవుతుంది. విధ్వంసమైనటువంటి పరిస్థితుల నుంచి, యువత నిరీరువైన రోజుల నుంచి, యువతకు ఉపాధి లేక రోడ్ల మీద తిరిగే పరిస్థితుల నుంచి ఇప్పుడిప్పుడే వాళ్ళకి కొత్త వెలుగులకి నాంది పలుకుతూ ఎక్కడ అవకాశాలుంటే అక్కడ పిల్లలకి ఉద్యోగాలు కల్పించాలి. వాళ్ళల్లో కూడా నైపుణ్యం ఉంది. ఉన్న నైపుణ్యాన్ని ఈరోజు వాళ్ళకి సాధన పట్టే పరిస్థితి లేకుండా ఇళ్లకాడే ఉండిపోయి ఉన్నారు. కాబట్టి ఇండస్ట్రీస్ రావాలి, ఉద్యోగ కల్పన జరగాలి. ఈ 5 సంవత్సరాల్లో 20 లక్షల మంది విద్యార్థులకి ఉద్యోగాలు ఇవ్వాలనే దృఢ సంకల్పంతో మా యువ నాయకుడు, మీ అందరి యువ నాయకుడు నారా లోకేష్ బాబు గారు ఈరోజు టెక్నాలజికల్ పరంగా ఎన్నో ఇండస్ట్రీలు తీసుకొస్తున్న తరుణంలో ఎక్కడెక్కడైతే జాబు అవసరం ఉందో ఆ కంపెనీలన్నింటినీ కోఆర్డినేట్ చేయటం, వాళ్ళతో కలవటం, వాళ్ళతో సంప్రదించి మీరు అందరూ కూడా ఉద్యోగం అవసరమైన వ్యక్తి ఎత్తుక్కుంటా పోవడం కాదు, పిల్లల్ని ఎత్తుక్కుంటూ మీరు వెళ్ళండి. పిల్లల దగ్గరికే వెళ్ళి వాళ్ళకి ధైర్యాన్ని చెప్పి వాళ్ళని మీరు మీ కంపెనీలో ఉద్యోగస్తులుగా చేర్చుకోండి అని చెప్పి మీదటనే ఈరోజు ప్రతి నియోజకవర్గంలో కూడా జాబ్ మేళా నిర్వహించడం. అనాదిగా కూడా ఎంఎస్ఆర్ జూనియర్ డిగ్రీ కాలేజీ వారు ఎవ్రీ ఇయర్ కూడా వాళ్ళు ప్రత్యేకంగా శ్రద్ధ పెట్టి వాళ్ళ విద్యార్థులకి జాబ్ మేళా ద్వారా కొన్ని వందల మందికి, వేల మందికి ఈరోజు ఉద్యోగాలు ఇస్తున్నారు. అందులో భాగంగా మళ్ళీ వాళ్ళే ఈరోజు ముందుకు వచ్చారు. వాళ్ళకు ప్లాట్ఫామ్, మీ అందరికి భవిష్యత్తు కోసం వాళ్ళకు ప్లాట్ఫామ్ ఇచ్చి ఇక్కడే ఇంటర్వ్యూస్ పెట్టుకోండి, మా కావలి విద్యార్థులందరికీ కూడా జాబ్ వచ్చేటట్టు చూడండి అని చెప్పి వాళ్ళు ఈరోజు చేసినందుకు ఎంఎస్ఆర్ డిగ్రీ కాలేజీ వారిని ప్రత్యేకంగా అభినందిస్తూ, మీరందరూ విద్యార్థి దశ నుంచి బయటకు వచ్చారు. తల్లిలో తండ్రి వాళ్ళ పెంపకంలో మనం పెరిగాం. తండ్రి కోసం చదివామో, తల్లి కోసం చదివామో, గురువుల కోసం చదివామో, తెలిసి తెలియక చదివామో, మొత్తం మీద మనం చదివాం. కానీ అందరికీ 18 సంవత్సరాలు నిండినాయి. ఇప్పటి వరకు మీ గురువులు ఉన్నారు, తల్లి ఉంది, తండ్రి ఉంది, గురువులు అందరూ కలిసి మీకు ధైర్యాన్ని చెప్తారు, పాఠ్యాల్లో ఉండే పాఠాలు చెప్తారు. తల్లి తండ్రి ఇద్దరు కూడా ప్రోత్సహిస్తారు. ఏదైనా టెక్నికల్ కోర్స్ అంటే కొద్ది వయసు తక్కువ ఉంటుంది, అంటే ఉద్యోగాలు రావాలంటే 18 సంవత్సరాలు నిండి ఉండాలి.
18 సంవత్సరాలు నిండినటువంటి మీరందరూ కూడా ఈరోజు అన్ఎంప్లాయ్గా ఉన్నారు అంటే ఇప్పుడు మీకు తండ్రి, తల్లి, గురువు ముగ్గురు పక్కకి వెళ్ళిపోయారు. మీ జీవితానికి దారి మీరే ఏర్పరచుకోవాలి. మీ నుదుటి రాతను మీరే మార్చుకోవాలి. తల్లి తండ్రి యొక్క బాధ్యత, కర్తవ్యం. మమ్మల్ని పెంచి పెద్ద చేయటం వాళ్ళ కర్తవ్యం. ఇప్పటి వరకు మీ తల్లిదండ్రులు మీకోసం అప్పులు చేసి ఉండొచ్చు, ఇబ్బందులు పడొచ్చు, కష్టాలు పడి ఉండొచ్చు. కానీ ఇప్పుడు మీరు కష్టపెట్టకుండా వాళ్ళని సుఖపెట్టాల్సిన పరిస్థితి. కాబట్టి ఇప్పుడు మీరు కష్టపడాలి. మీరు ఇంకా కష్టపడాల్సినటువంటి వయసు అంతా కూడా మ్యాక్సిమం 2 to 3 years. ఈ 3 సంవత్సరాలు ఈరోజు మీరు జాబ్ మేళకు వచ్చారు. కొంతమందికి రావచ్చు, కొంతమందికి అక్కడికి పోయిన తర్వాత మీకు నచ్చకపోవచ్చు. మీ భావాలకి, మీ ఆలోచనలకు అనువైనటువంటి జాబ్ రాలేదని మీరు జాయిన్ కాకపోవచ్చు. లేదంటే ఏ కష్టాన్ని ఇష్టంగా మార్చుకొని ఎంతదానైనా జీరోతైనా మన జీవితం ఎలా ఎదిగిందో మన ఉద్యోగంలో కూడా జీవితంలో జీరోతో స్టార్ట్ అయ్యి ఏదో ఒక రోజు ఉన్నత స్థాయికి ఎదగల నమ్మకంతో ఈరోజు కొద్ది జీతానికి మీరు జాయిన్ కావచ్చు. కానీ ఏదైనప్పటికీ కూడా ఇక నుంచి మీరు పడాల్సినటువంటి టైము మ్యాక్సిమం మీ లైఫ్ సెటిల్మెంట్ 2 to 3 years. ఈ 3 సంవత్సరాలు మీరు బంధువులను దూరం పెట్టాలి, సెల్ ఫోన్లు దూరంగా పెట్టాలి, ఫ్రెండ్స్ని దూరంగా పెట్టాలి. ఒకే ఒక ఎయిమ్ జీవితంలో రేపటి సుఖం కోసం ఇప్పుడు కష్టపడ్డా పర్లేదు, రేపటి వెన్నెల కోసం ఈరోజు అమావాస్యను అనుభవించినా పర్లేదు. రేపు నా భార్య, నా బిడ్డలు, నా భర్త, నా కుటుంబాన్ని గర్వంగా తలెత్తుకొని తిరిగే విధంగా ఉండాలి అంటే ఈ 3 సంవత్సరాలు కష్టపడక తప్పదని కష్టాన్ని ఇష్టంగా మార్చుకుంటే అదృష్టం ఎవరి చేతులు లేదు. మన నుదుటి రాతను మనమే మార్చుకోవటం. అదృష్టం అనేది ఎప్పుడు కూడా ఒకరిస్తే రాదు. ఈరోజు ఇంతమంది మేమందరం మీ ముందుకు వచ్చిన గుర్రాన్ని నీటి దాకా తీసుకుపోగలమే కానీ నీళ్లు తాపించలేనట్టుగానే మేము ఎన్ని నీతి వాక్యాలు చెప్పినా, ఎన్ని మాటలు చెప్పినా మీరుండేటువంటి వయసు కౌమార్య దశ. ఈ వయసులో మీకు అందరూ కూడా మీరే హీరోయిజం, మీలోనే హీరోయినిజం. మాకంటే తెలివిగల వాళ్ళు, మాకంటే పోతులూరు, అన్నిట్లో మేమే గొప్పవాళ్ళు అనుకునేటువంటి వయసులో ఉన్నారు. ఈ వయసే మన కొంప ముంచుద్ది. ఈ వయసులోనే ఎవరైతే సాధన చేసుకుంటారో, ఎవరైతే క్రమశిక్షణ అలవర్చుకుంటారో, ఎవరైతే మోటివేట్ చేసుకుని తమ జీవితానికి క్రమబద్ధీకరణలో తమ జీవితానికి బాటలు వేసుకుంటారో వాళ్ళే ముందుకు పోగలరు. చెడిపోయినా బాగుపడినా ఏదైనా కూడా ఇదే వయసు. ఒక్కసారి రాజీ పడితే జీవితంలో మనం ఇంకొక అందరూ 20 సంవత్సరాల వయసులో ఉన్నారంటే మనం 80 సంవత్సరాలు బతకతామనుకుంటే మిగతా 60 సంవత్సరాలు కష్టాలు బాధలతో బతకాలి. కానీ ఈ 3-4 సంవత్సరాలు మీరు కష్టపడి ఒక ఉన్నత స్థాయికి వెళ్ళగలిగితే రాబోయే 55 సంవత్సరాలు మీరు సుఖంగా జీవించగలరు. 55 సంవత్సరాలు రాజుగా బతకాలంటే ఇప్పుడు కష్టాలు అనుభవించాలి. కాబట్టి మీరు గమ్యం వెతుక్కోవాలి. మీ గమ్యం పర్ఫెక్ట్గా ఉండాలి. వేసుకునే దారి సక్రంగా ఉంటే మీ జీవితం కూడా సక్రంగా ఉంటుంది. వంకర టింకరగా వేసుకుంటే తల్లి కోసమో, తండ్రి తిడుతున్నాడనో, పక్కింటి నవ్వుతున్నారనో, క్లాస్మేట్స్ అందరూ ఎదిగిపోతున్నారు నేను కూడా చేయాలనే అక్రమైన మార్గాల్లో పోతే జాబ్ మేళ అనేసరికి అందరూ ప్యాకేజీలు ఊహించుకొని వస్తున్నారు. 4 లక్షలు, 5 లక్షలు, 10 లక్షలు ఇస్తారంటే ఊహించుకొని వస్తున్నారు. కానీ అది కరెక్ట్ కాదు. ఆ టైప్ ఆఫ్ జాబ్స్ కూడా ఉన్నాయి. కానీ అది మన కావలి పట్టడానికి రావాలంటే కొంచెం టైం పడుతుంది. మీలో కొద్దిగా చదువుకున్న వాళ్ళు ఈ బీటెక్ కానీ, ఇంజనీరింగ్లో కానీ, బీటెక్లో కానీ, అలానే డిగ్రీలో BCA కంప్యూటర్స్లో కానీ, అలానే బీకామ్ కంప్యూటర్స్లో కానీ చదువుకున్న వాళ్ళకి ఇప్పుడు 2.5 లక్షల ప్యాకేజీలు మాత్రమే ప్రజెంట్ ఇస్తున్నారు. బీటెక్ అయినా ఒకటే, BCA అయినా ఒకటే, BSc అయినా ఒకటే. కాకపోతే ఇప్పుడు ఈ జాబ్ ఫెయిర్లో ITI చదువుకున్న వాళ్ళకి, 10th క్లాస్ చదువుకున్న వాళ్ళకి, ఇంటర్ పాస్ అయిన వాళ్ళకి, అలానే డిగ్రీ పాస్ అయిన వాళ్ళకి, బీటెక్ పాస్ అయిన వాళ్ళకి అందరికీ 5 రకాల పాలిటెక్నిక్ వాళ్ళు అందరికి కూడా అవకాశం కల్పిస్తున్నారు. ఎందుకంటే స్టార్టింగ్ ఇప్పుడు శ్రీ సిటీలో తీసుకుంటే మనం ప్రతి కంపెనీలో 15,000 రూపాయలు ఇస్తున్నారు. శ్రీ సిటీలో ఒక 4,000 రూపాయలు హాస్టల్లో పోయినా 11,000 రూపాయలు ఉంది. కావల్లో రోడ్ల మీద తిరిగే బదులు అక్కడ పోయి జాబ్ చేసుకుంటే ఒక క్రమశిక్షణ అలవాటు పడుతుంది. ముందు ఏదో ఒక జాబ్ మనకి ఇంట్లో వాళ్ళకి కూడా సాటిస్ఫై, నీ తిండి ఖర్చు నువ్వు సంపాదించుకుంటావు అనే సాటిస్ఫాక్షన్ నీకు ఉండాలి. మన ఇంట్లో వాళ్ళు కూడా మా అబ్బాయి పలానా చోట జాబ్ చేస్తున్నారా అని చెప్పుకునేటట్టు మనకు కూడా పేరెంట్స్ కూడా గర్వపడతారు. మీకు ఫస్ట్ ఇయర్ 15,000 ఇస్తే సెకండ్ ఇయర్ 19,000 ఇస్తారు, తర్వాత ఇయర్ 22,000 ఇస్తారు. అలా పెంచుకుంటూ పోతారు. ప్రైవేట్ కంపెనీలు అని, గవర్నమెంట్ జాబ్స్ కాదు. గవర్నమెంట్ జాబ్స్ అంటే మీరు చూసింటారు, మన 29,000 టీచర్ పోస్టులు DSC కింద రాష్ట్ర ప్రభుత్వం అనౌన్స్ చేసింది. బీడీ చేసిన వాళ్ళందరికీ కూడా అవకాశం ఇచ్చింది. కాబట్టి ఈ జాబ్ మేళకు వచ్చిన వాళ్ళు కూడా నాకు ఈ చిన్న జాబేనా అనుకోవద్దు, ఏదైనా జాబే. అందువల్ల అనుకోకుండా మీరందరూ ఈ జాబ్ మేళాలో పాల్గొని ఇక్కడికి వచ్చిన ప్రతి ఒక్కరు ఆఫర్ లెటర్తో వెళ్తారని కోరుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ.
ఐఐటి దిగ్గజం విజేతల శిఖరం నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. ఐఐటిలో టాప్ ర్యాంక్ కోసం సివో స్పార్క్ ఒలింపియాడ్ ప్రోగ్రామ్స్, నీటిలో టాప్ ర్యాంక్ కోసం సివో మెడి ప్రోగ్రామ్. ఇండియాలోనే బెస్ట్ ప్రోగ్రామ్స్ తో, బెస్ట్ టీచర్స్ తో, బెస్ట్ ఫెసిలిటీస్ తో, హెల్దీ అండ్ హైజీనిక్ ఫుడ్ తో, ఆహ్లాదకర వాతావరణంలో నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్. రీజనల్ మ్యాథమెటిక్స్ ఒలింపియాడ్ ఐఓ క్యూమైలో గత 3 సంవత్సరాలుగా చారిత్రాత్మక విజయాలతో సంచలనాలు సాధింపజేస్తోంది నారాయణ. బాలబాలికలకు వేర్వేరుగా హాస్టల్ వసతి కలదు. అడ్మిషన్లకై సంప్రదించండి. నారాయణ రెసిడెన్షియల్ స్కూల్స్, ధనలక్ష్మీపురం, నెల్లూరు. ఫోన్స్ 8179880325, 8179880337 మరియు 8179881189.